మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే యూరియా ఇతర ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. దాని నుంచి రైతులు ఎంతో బాధపడుతున్నారు. నిన్ననే మా మక్తల్ మండలంలో చూసా సివిల్ ఆఫీసులు ఎంత ఘోరం అంటే మళ్ళా అప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఏదైతే పుస్తకాలు కానీ చెప్పులు కానీ పెట్టి లైన్లో నిలబెట్టి ఎరువు తీసుకుంటారో ఆ గడ్డి తెచ్చిపెట్టింది ఈరోజు మక్తల్. దీని అర్థం ఏంది అంటే రైతులు అంటే మీకు అంత వివాదన, రైతులకు ఎరువు సప్లై చేసి కానీ ప్రభుత్వం ఎందుకు ఉంటే ఎంత పోతే ఎంత. ఎందుకంటే రైతు అనేటోడు దేశానికి అన్నం పెట్టేటోడు నోట్ అనేది సున్నం కడతాడా రేవంత్ రెడ్డి ఏం చేసిండని దాదాపు ఒక్కడైనా జిల్లా కదా కొంత జిల్లాలో ఇవాళ దొంగతనంగా నీళ్ళు తీసుకుపోతాడు. కొడంగల్ చిన్న ప్రాజెక్టులకి తీసుకుపోవచ్చా? బీమా ప్రాజెక్ట్ కింద ఉన్న ఆయకట్టంత ఏం కావాలి? రైతులు ఏం కావాలో కొరత కానీ బోనస్ విషయంలో కానీ ఏది కూడా ప్రభుత్వం నుంచి రైతులకు ఉండడం లేదు. దాని నుంచి రైతులు ఎంతో బాధపడుతున్నారు. నిన్ననే మా మక్తల్ మండలంలో చూసా సివిల్ ఆఫీసులు ఎంత ఘోరం అంటే మళ్ళా